జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత స్థానం ఉండేటువంటి వ్యక్తుల్లో అటు నాదెండ్ల మనోహర్ కావచ్చు, ఇటు నాగబాబు కావచ్చు. అయితే నాగబాబు గతంలో 2019 ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో ఆయన మరొక స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. అదే అనకాపల్లి. సో అది సీఎం రమేష్కి ఇవ్వటం జరిగింది. సో దాంతో ఆయన ఆగిపోవాల్సి వచ్చింది. మళ్ళా ఆయన్ను ఎమ్మెల్సీగా ప్రస్తుతం తీసుకోవటం జరిగింది. అయితే నాగబాబు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసి అసెంబ్లీకి రావాలి అని చెప్పి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే ఆయన 2029 ఎన్నికల సమయానికి ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించే ఆయన ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా ఉత్తరాంధ్రలో తమ సామాజిక వర్గం తమకు పలుకుబడి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల మీద ఫోకస్ పెట్టారంట. ఆల్రెడీ ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఉత్తరాంధ్రలో తాను నిలబడితే ఈ రెండు ప్రాంతాలని తమ గ్రిప్లోకి తెచ్చుకోవచ్చు అనేటువంటి యోచనలో ఉన్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి శ్రీకాకుళం, ఎచ్చెర్ల ఈ ప్రాంతాల్లో ఆయన ఇటీవల పర్యటించడం జరిగింది. ఎచ్చెర్ల స్థానాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారంట. అయితే ప్రస్తుతం ఇది బీజేపీ చేతిలో ఉంది. యాక్చువల్గా ఇది టీడీపీ నేత కళా వెంకట్రావు గారిది. 2029 ఎన్నికల సమయానికి కళా వెంకట్రావు గారు ఆయన కొడుకుని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి పొత్తులో భాగంగా ఈ సీటుని టీడీపీ జనసేనకు వదులుకుంటుందా లేదా అనేది చూడాలి. ఆ సీట్ అయితే తనకి సేఫ్ అని, ఖచ్చితంగా గెలుస్తాననేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నారు. మరి నెక్స్ట్ ఎన్నికలకు కూడా పొత్తు ధర్మాన్ని పాటిస్తారా, మూడు పార్టీలు కలిసే వెళ్తాయా లేదంటే విడిపోయి వెళ్తాయా, ఏం జరిగిద్ది అనేది చూడాలి.